తేజవరళ్ళకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనము అయితే ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటనుకుంటున్నారా? ఇంకేంటంటే మనకు మంచిగా ఉపయోగపడే చిట్కాలు. మరి ఎలా అంటే మన బ్యూటీ టిప్స్ మన సౌందర్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల సౌందర్య క్రీములు, అవి జెల్లు అవన్నీ వాడుతూ ఉంటాము కదా. అవి ముఖం ఫేస్ మాస్క్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. అవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయి. ఆ తర్వాత అవి ఉపయోగపడవు. అంటే దాన్ని మొత్తం పోయిన తర్వాత ఉపయోగపడవు. అలా కాకుండా మనకు ఇంట్లోనే వంటింట్లో దొరికే వాటితోనే మనము టిప్స్ అనేవి మంచిగా పాటిస్తూ ఉంటే అప్పుడు మనకు బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవి ఏంటంటే బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి తీసుకొని బియ్యపిండి ఒక స్పూన్ తీసుకోవాలి. బియ్యపిండి ఒక స్పూన్ అలోవెరా జెల్, 1 టీ స్పూన్ తేనె తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. తేనె మొత్తం బియ్యపిండికి అలోవెరా జెల్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ముఖానికి మంచిగా అప్లై చేయాలి. అప్లై చేసి అది ముఖానికి ఆరిన తర్వాత మంచిగా కడిగినట్లయితే, ముఖాన్ని మంచిగా కడుక్కున్నట్లయితే మీ ముఖం అనేది తలతలగా మెరుస్తుంది. ఎట్లా అంటే బియ్యపిండిలో మంచి విటమిన్స్ ఉంటాయి. అందుకోసమని మన ముఖానికి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఏంటంటే బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి తీసుకొని అందులో పచ్చి పాలు తీసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా ముఖానికి అప్లై చేసినట్లయితే మీ ముఖం అనేది సూపర్గా మెరిసిపోతుంది. ఎలాగంటారా, అసలు మీరు నమ్మలేకపోతారు ఇంత బాగైందా నా ముఖం అని. ఆ విధంగా మెరుస్తూ ఉంటుంది. ఇంకా అరటిపండు తీసుకోవాలి. అరటిపండు ఉంటుంది కదా, అరటిపండు తీసుకొని బియ్యపిండి తీసుకోవాలి. అరటిపండును మెత్తగా మెదపాలి. మంచిగా ఇట్లా జెల్లాగా అయ్యే విధంగా మెదపాలి. అందులో బియ్యపిండి కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే కొంచెం ఆముదం నూనె పోయండి, లేకపోతే పర్లేదు, అలానే పెట్టేసుకోండి. అప్పుడు మీ ముఖానికి మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసి అరగంట కానీ ఉంచినట్లయితే మీ ముఖము సున్నితంగా మర్దన చేసుకోవాలి. సున్నితంగా మర్దన చేయాలి. అలా మర్దన చేసి కాసేపు ఉంచిన తర్వాత కడిగేసుకున్నాను అనుకోండి, మీ ముఖం చాలా బాగా అవుతుంది. ఇంకా బియ్యపిండితో చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదండి, బియ్యం పిండితో ఇంకా మనకు ఏంటంటే మంచి సౌందర్య చిట్కాలు ఉన్నాయి. అవి ఇక ముందు చూద్దాము. ఈరోజైతే మంచి చిట్కాలు చూసారని అనుకుంటున్నాను, విన్నారని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే తేజవరల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.